ఫ్యాక్ట్ న్యూస్. చడీ చప్పుడు లేకుండా ఏపీ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసేసుకుంది. మున్సిపల్ స్కూళ్లలో తెలుగు మీడియాన్ని రద్దు చేయడం విద్యార్థి ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నిర్ణయంపై ఉద్యమించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. సుమారు 3000 మున్సిపల్ పాఠశాలల్లోని 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా షాక్ తిన్నారు. ఇక నుంచి విద్యార్థులు ఇంగ్లీష్ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయకుండానే ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్షిక పరీక్షలు మరికొన్ని నెలల్లో ఉన్నాయనగా తెలుగు మీడియం స్కూల్స్ను రద్దు చేసింది. పైగా వచ్చే ఏడాది నుంచి 8, 9 తరగతుల్లో వచ్చిన మార్కుల్లో 20% 10వ తరగతిలో గ్రేస్ మార్కులుగా పరిగణించనున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మార్కులు తక్కువ వస్తే ఆ ప్రభావం 10వ తరగతిపై పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యమించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కడా అందుబాటులో లేవనేది వీరి వాదన. ఆల్రెడీ 9 ఏళ్ళు తెలుగు మీడియంలో చదివారు వాళ్ళు. మరి సడన్ గా ఇప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా ఈ మీడియం అనేది మార్చేస్తే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో సమానంగా వాళ్ళు పర్ఫామ్ చేయలేరండి. అంటే ఐడియా మంచిదే, ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక కరెక్ట్ వేలో కరెక్ట్ ప్రిపరేషన్తో గ్రాడ్యువల్గా ఈ చేంజ్ అనేది తీసుకొస్తే చాలా బాగుండండి. ఎందుకంటే రేపు పొద్దున ఇంగ్లీష్ మీడియం పిల్లలతో మా పిల్లలు కూడా ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలన్నా, వాళ్ళతో కంపీట్ చేయాలన్నా ఇంగ్లీష్ మీడియం అనేది వాళ్ళకి అవసరం అని చెప్పి సడన్గా కంప్లీట్గా ఇంగ్లీష్లో మార్చేయాలంటే అందరూ అది కంప్లీట్గా నేర్చుకోలేరు, చేయలేరు. ప్రభుత్వ వాదన మాత్రం మరో విధంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా మున్సిపల్ స్కూళ్లలో విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో ఈ జీవో జారీ చేశామంటోంది. విద్యార్థులు కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశమున్నా అది ఎక్కువ కాలం ఉండదనేది అధికారుల భావన. మరోవైపు ఉపాధ్యాయులకు ఖచ్చితంగా జవాబుదారీతనం వస్తుందని, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే మంచి వేతనాలు అందుకుంటున్నా అందుకు తగ్గ ఫలితాలు మాత్రం చూపటం లేదని సర్కారంటోంది.